నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎటు చూసినా కిలోమీటర్ల మేర వరద పోటు కమ్మేసింది. దీంతో మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేట రాచర్ల గ్రామాలను నది చుట్టుముట్టింది. గత 2 రోజులుగా రాచర్ల గ్రామం జల దిగ్బంధంలోనే ఉంది. వరద చుట్టుముట్టడంతో గ్రామానికి పూర్తిగా రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకుల నిమిత్తం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్కలపేట గ్రామానికి రావాలన్నా గ్రామస్తులకు నాటు పడవలే శరణ్యమవుతున్నాయి. అయితే నది ఉధృతి కారణంగా పోలీసులు నాటు పడవల ప్రయాణాన్ని నిలిపివేశారు. దీంతో రాచర్ల గ్రామంలో నిత్యావసర సరుకుల కొరత ఏర్పడుతుంది. విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడంతో ఆ గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, ముల్కలపేట రాచర్ల గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గుడ్ ఈవినింగ్ శిరీష. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాణాయిత నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. అటు కొమరంభీం జిల్లా కొమరంభీం ప్రాజెక్టు గేటు ఎత్తివేయడంతో పెనుకంగా వరద నదుల నుంచి వరద వస్తుండటంతో వరద తీవ్రతతో మంచిర్యాల జిల్లా సరిహద్దులో ప్రాణాయిత నది ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగిపోవడంతో పాటు పలు గ్రామాలు కూడా వరద చుట్టుముట్టినట్టు తెలుసుకుని పంటలు మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ నెలలో జిల్లాలో వర్షపాతం 30% నెలకొంది. గత వారం రోజుల వ్యవధిలో 212.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. దీంతో చెరువులు, కుంటలు, జలాశయాల్లోకి వరద నీరు చేరడంతో జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి అని చెప్పుకోవచ్చు. మంచిర్యాల జిల్లాలోని రాచర్ల, ములకలపేట మధ్య హై లెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవహించడంతో అప్రోచ్ రోడ్డు కుంగిపోయి 8 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించి భావ్య ప్రపంచానికి దూరమైనాయని చెప్పుకోవచ్చు. అటు వేమనపల్లి మండలం ముల్కలపేట రాచర్ల గ్రామానికి 2 రోజులుగా ప్రాణాయిత నదిని చుట్టుముట్టి పలు గ్రామాలకు భావ ప్రపంచానికి దూరమై బిక్కుబిక్కుమంటూ కాలం గలుపుతున్నారు. అటు అధికారులు మాత్రం అటు విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయి వాళ్ళకు నిత్యావసర సరుకులకు కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద అధికారులు మాత్రం అక్కడ ఏర్పాట్లు వాళ్ళకు సాగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అటు నుంచి వాళ్ళు నాటు పడవల్లో ప్రయాణం చేద్దామన్నా కూడా వరద తాకిటికి నాటు పడవలకు కూడా ప్రమాదం జరగవచ్చిన నేపథ్యంలో అధికారులు వారిని నాటు పడవలను కూడా తొలగించారు. అయితే పూర్తిగా ప్రాణాయిత నది వరద గంటకు పెరుగుతుండటంతో అధికారులు మాత్రం ప్రయాణికులను అప్రమత్తం చేశారు. శిరీష. ఓకే, రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.